నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి, ఎలా ఆచరణకు తెచ్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏం చెప్పినా ఏంటి, ఒక విషయం మనకు తెలియడం, ఆ విషయం ఉండడం. అంతే కదా! తెలుస్తుంది అంటే ఎలా తెలుస్తుంది మనకి? అది ఉంటే తెలుస్తుంది. మరి ఉండి ఉపయోగం లేదు కదా! ఉండి మనకి తెలియాలన్నమాట. ఈ ప్రిన్సిపుల్ మీదనే ఎంటైర్ భగవతత్వమే కాదు, పరమాత్మ తత్వం అన్నా అంతా బేస్ అయి ఉన్నది. ఏంటి? ఉండడం. ఏం ఉండడం? భగవతత్వ శక్తి ఉండడం. మరి ఉండడం వల్ల అదేమన్నా ఎక్స్‌ప్రెస్ చేసి ఏమన్నా చెప్తుందా? ఆ తత్వం ఏమీ చెప్పదు. ఉండడం అనేటువంటి విషయం మాత్రమే ఉండడం. దాన్ని అధిష్టానం అంటారు. అధిష్టానం అన్నా కూటస్థం అంటే ఏంటి? ఉంది. మరి అది ఆ విషయం తెలిసింది ఎవరికి? తెలిసిన దాన్ని మనకి తెలియడం అన్నమాట. తెలియడం అంటే అందుకని దాన్ని ఏమన్నారు? సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అన్నారు. చిత్ అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం. చిత్ అంటే ఏంటి? తెలియడం అని అర్థం అనమాట. ఆ 2 ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని, అంటే ఏం లేదు, మళ్ళీ 2 ప్రిన్సిపల్స్ లేదు, ఉన్నదంతా ఒకటే ప్రిన్సిపల్. ఉండడం అనేటువంటి ప్రిన్సిపల్ బేస్ చేసుకొని, అది మనకి తెలియడం అనేటువంటి ఎక్స్పాన్షన్ని బేస్ చేసుకొని, మొత్తం టోటల్ పరమాత్మ తత్వం అన్నా, భగవతత్వం అన్నా, బ్రాహ్మణ్ అన్నా వచ్చింది. మళ్ళీ ఇక్కడ దేవుడు కాదు. ఎందుకంటే ఏంటి, దానికి ఏమైనా ఏమంటారు, పుల్లింగాలు, స్త్రీలింగాలు ఇట్లాంటివన్నీ ఏమీ లేదు. అందుకని ఏమన్నారంటే పురుషుడు అంటే ఏంటి, ప్రకృతి పురుషుడు అనేటువంటి విషయంలో పురుషుడు అంటే ఏంటి, జ్ఞానం, పరమాత్మ తత్వం. అది ఫెమినైన్కి వచ్చేసేటప్పటికి ఏం పేరు పెట్టారు? శక్తి అని పెట్టారు. ఆ శక్తి వచ్చేటప్పటికి ఏంటి, క్రియ చేయడం. అంటే ఏంటి, జ్ఞానం అనేది ఉండడం, ఆ ఉండడం అంటే జ్ఞానాన్ని చెయ్యడము అంటే వ్యక్తం చేయడం. అంటే ఉండడం, జరపడం, తెలియడం, దీని మీద బేస్ చేసుకొని అంతా ఉన్నది. అంతకంటే ఇంకేం లేదు. ఉండడం ఉన్నది, తెలుసుకునే వాళ్ళు లేరు. అది ఉన్నదో లేదో తెలియదు. అట్లాగే అక్కడ ఏమీ లేదు. ఇంకా అసలు ఇక్కడ తెలుసుకునేటువంటి పదార్థం కూడా లేదు. అంటే అల్టిమేట్ ఏంటి, ఉండడం అనేటువంటి విషయం ఒక్కటే సత్యం. మరి ఈ తెలియడం ఇదంతా కూడా ఏంటి, దాని తర్వాత వ్యక్తమైనటువంటి మేనిఫెస్ట్ అయినటువంటి విషయంగా మనకు అనుకోవచ్చు. కాకపోతే ఈ మేనిఫెస్ట్ అయినటువంటి విషయమే లేదనుకోండి, మరి ఆ ఉండడం అనేది ఉన్నదో లేదో తెలియదు. అందుకని ఏంటి, ఆ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మన భగవతత్వం అనండి, మన ఉపనిషత్తులు అనండి, ఆ తర్వాత ఆ ఉపనిషత్తుల సారం వచ్చి మన భగవద్గీత అంతా కూడా ఈ ప్రిన్సిపల్ మీదనే డిపెండ్ అయ్యి ఉన్నది. దానికి ఏం చెప్పాడు, ఆ ఉండడం అనే దాన్ని జ్ఞానం, ఆ తర్వాత తెలియడం అనేటువంటి విషయాన్ని అంటే ఆ తెలిసింది చేయడం అనేటువంటి విషయాన్ని కర్మ కిందకు వచ్చున్నారు. అంటే ఏంటి, ముఖ్యమైనవేంటి, అంతరంగంగా ఉన్నది తెలియటం అనేటువంటి ఒక జ్ఞానం, తర్వాత బాహ్యంగా ఉన్నది చేస్తున్నటువంటి ఒక పని, అంటే ఒక కర్మ అనుకుందాం. అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఎంటైర్ భగవద్గీత అంతా ఏంటి, 2 రెక్కలు అనుకుందాం. ఏంటి 2 రెక్కలు? ఒకటేమో మన భౌతికానికి సంబంధించిన రెక్క, మన శరీరం అనుకుందాం కాసేపు. రెండోది ఏంటి, అంతరంగంగా ఉన్నటువంటి మన ఆలోచనలు, జ్ఞానం అనుకుందాం. ఈ 2 ఈ అంతరంగంగా ఉన్నటువంటి ఆలోచనలు, జ్ఞానము, దీనికి సంబంధించిన విషయాన్ని ఆధ్యాత్మికత అనుకుందాం. అంతే కదా! ఆధ్యాత్మిక అనేది భౌతికం కాదు, మానసికం. కాకపోతే ఆ ఆధ్యాత్మిక సాధన చేయడానికి మనకు కావాల్సినటువంటి పరికరం ఏంటి, మన భౌతికం. అంటే అర్థం ఏంటి, ఈ బయటకు బాహ్యంగా కనపడుతున్నటువంటి భౌతికాన్ని, అంతర్గతంగా కనపడుతున్నటువంటి మన జ్ఞానం అనండి, శక్తి అనండి, జ్ఞానశక్తి అనండి, ఆలోచనలండి, జ్ఞాపకాలు అనండి, లేదంటే భగవతత్వం అనండి, ఆధ్యాత్మికత అనండి, ఆత్మనండి, వాటెవర్ ఇట్ మేబీ, నిరాకారమైనటువంటి ఒక జ్ఞానం అన్నమాట. అది ఈ భౌతికంగా కనిపిస్తున్నటువంటిది మన శరీరం అనండి, పంచభూతాలు అనండి, మనసు, బుద్ధి, అహంకారం అనండి, శరీరంతో పాటు మిగిలినటువంటి అంతా జీవ చైతన్యం అంతా అనండి. ఈ 2 కలిపి ఇటు మానసికం, ఇటు శారీరకం, 2 రెక్కలతోటి ఎగరగలగడమే ఆధ్యాత్మికత. అంటే అర్థమైంది, ఇక్కడ దేన్ని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. అంతే కదా! అంత ఆధ్యాత్మికత కదా అని కళ్ళు మూసుకొని మనకు పరమాత్మతత్వం ఇచ్చినటువంటి ఏ పని చేయకుండా కనీసం ఏంటి, మన కర్తవ్యాలకు సంబంధించిన విషయాలు కూడా మర్చిపోయి ఉన్నామనుకోండి, అది సత్యం, కరెక్ట్ కాదు. ఎందుకంటే విషయం ఏమి ఎవరికీ తెలియదు. అలా కాకుండా కనపడుతున్నదంతా ఇప్పుడు చారువాకుడు చెప్పినట్టు నా మొహం దేవుడు ఉన్నాడో తెలియదు, సోది, ఇదంతా టైం అంతా వేస్ట్ ఎందుకు, హాయిగా శరీరం సంబంధించినవన్నీ కనపడుతున్నాయి, బాగా డబ్బులు సంపాదించుకుందాం, హాయిగా శుభ్రంగా ఉందాం, బాగా
బాగా సుఖపడదాము అని అనుకునేటటువంటి విషయం వచ్చినా అది కూడా కరెక్ట్ కాదు. అందుకనే మన ఋషులు ఏం చెప్పారు, 2 రెక్కలు ఇవి 2, ఆధ్యాత్మికం భౌతికం, ఈ 2 రెక్కల్ని బ్యాలెన్స్గా చూసుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళడమే ఆధ్యాత్మికత అన్నాడు. అదే భగవద్గీత కూడా చెప్పింది. అంటే ఏంటి, బయట మనం పవిత్రంగా పద్ధతిగా మనకిచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆ తర్వాత ఎప్పటికీ కూడా మనకిచ్చినటువంటి ఏ బాధ్యతల్ని మనమే చేస్తున్నామనే భావన లేకుండా చేస్తూ నిర్వర్తిస్తూ ఉండడం కర్మ. అలా అంతరంగా ఏంటి, ఇది చేస్తున్నటువంటిది ఈ సత్యం నన్ను భగవతత్వానికి తీసుకెళ్తుందా ఇంకా వెనకబడేస్తుందా అనేటువంటిది అంతరం. అంటే ఏంటి, అంతరం బాహ్యం కూడా ఒకే రకంగా ఉంచుకోవటమే ఆధ్యాత్మిక సాధన. అంటే ఏంటి, మన మనసు, మన మాట, మనం చేసే పని, ఈ 3 గనక బ్యాలెన్స్ అయిందనుకో ఒకే వ్యవహారంగా వెళుతూ ఉంటుంది. అదే పరమాత్మతత్వం, అదే శాంతి. కానీ ఇలా చెప్తాం కానీ అలా మనం ఏమీ చెయ్యం. మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. అంటే ఏంటి, నెగిటివ్ ఆలోచనలు వస్తే వీళ్ళు సరేలే అది సరేలే అనుకుంటూ చెప్పిందంత అంత తేలిక ఈజీగా ఎవరు చేస్తారు, ఎవరు దేన్ని వదులుతారు, కోరికలు ఎక్కడన్నా పోతాయా అని లోపల అనుకుంటూ ఉంటాం. కానీ పైకి వచ్చేసేటప్పటికే నిజమేను చేస్తాం ఉంటాం. కానీ ఆచరణ వచ్చి చేయడానికి వచ్చేటప్పటికే డెఫినెట్గా 100% చెయ్యం. ఇది మనమే కాదు, ఎప్పుడో వేల సంవత్సరాల నాడు దానకర్ణుడు అనేటువంటి పేరు కలిగినటువంటి కర్ణుడు తక్కువ నెలకి ఒంటికి ఏదో ఆయిల్ పూసుకుంటున్నట్టు వెండి గిన్నెలో ఎవరో వచ్చి నాకు కొంచెం దానం చేయండి అనేది అడిగితే ఆ ఎడం చేతితో ఆ చేతిలో ఉన్నటువంటి గిన్నె తీసి ఇచ్చేసేట. అదేమయ్యా ఎడం చేతితో దానం చేస్తున్నావు, అందులో నువ్వు వాడుతున్న గిన్నె ఇచ్చేస్తున్నావు అంటే, మళ్ళీ నేను ఎడం చేయి వదిలిపెట్టి కుడి చేయిలోకి దానం చేద్దామంటే మళ్ళీ నా బుద్ధి ఎలా మారుతుందో నాకు ఎలా తెలుసు అంటాడు. అంటే ఎలాంటి వాడు కర్ణుడు, తను చచ్చిపోతాడని తెలిసి కూడా తన కవచ కుండలాల దగ్గర నుంచి అన్నీ తీసి దానం చేసేస్తాడు. అటువంటి కర్ణుడికే నా మనసు మారుతుంది ఏమోనన్నటువంటి ఆలోచన వచ్చిందంటే ఎందుకు మన మహానుభావులు మనకి కథల రూపంలో చెప్పారు అంటే, అంత కష్టమైనది అంత జాగ్రత్తగా మీ అంతరాన్ని పెట్టుకోండి అని చెప్పడం ఉద్దేశం. అంటే దేన్నైనా నమ్మచ్చు, కానీ కనీసం త్రాచుపావునైనా నమ్మచ్చట, కానీ మన మనసుని నమ్మకూడదట. అంటే అర్థం ఏంటి, మన మనసుకి అంత పవర్ ఉందన్నమాట. అందుకని చెప్పిన ఆధ్యాత్మిక సాధన ఈ భగవద్గీత చెప్పింది కూడా ఏంటి, మన మనస్సుని, మన మన ఆలోచనల్ని, మన ప్రాణశక్తిని, మన శరీరాన్ని అన్నీ బ్యాలెన్స్ చేస్తూ ఏది అనుకుంటే, ఏది ఆలోచిస్తే, ఏది మాట్లాడితే అది చేసే విధంగా మన అంతరంగాన్ని బాహ్యాన్ని పవిత్రంగా పెట్టుకోవటమే భగవతత్వ సాధన. పవిత్రం అంటే ఏం లేదు, అంతా భగవతత్వం అనేటువంటి విషయం మనకు అవగాహనకు వచ్చింది. అప్పుడు మన మాట, మన చేత మనం చేసే పనులు కూడా ఎలా ఉండాలి, మళ్ళీ నా చిన్న పర్సనల్ కోరికల కోసమో నా స్వార్థం కోసమో చేసుకుంటున్నాను అనుకోండి, మరి నా జ్ఞానం ఆచరణలో లేనట్టే కదా. ఆచరణలోనే లేని జ్ఞానం యొక్క విలువ ఎంత, అదొక పెద్ద నెత్తి మీద పెద్ద బరువట. అంటే అసలు ఆ విషయానికి వెళ్లకుండా ఏదో మొరటుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ సంపాదించుకుంటూ సుఖంగా ఉంటూ ఏ సంబంధం లేకుండా కష్టాలు నష్టాలు పడుతూ జరిగిపోతూ ఉంటుంది అనుకో, అదొక రకమైన లైఫ్. దానివల్ల ఏం టెన్షన్ లేదు, అది అజ్ఞానం అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. లేదు, పూర్తిగా జ్ఞానం ఉండి అంత సన్యాసాశ్రమంలో ఉండి ఇదంతా ఏమీ లేదు అనేటువంటి విషయంగా ఉండగలిగితే అది జ్ఞానం. ఇప్పుడు అలా కాకుండా మన పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇటు మనకి పూర్తి జ్ఞానం ఉందని చెప్పలేము, పూర్తి అజ్ఞానం అనేది చెప్పలేము. కాకపోతే ఏంటి, సత్యం తెలిసింది కాబట్టి చిన్నగా అజ్ఞానం అనేటువంటి, మళ్ళీ అజ్ఞానం అంటే ఏం లేదు, పంచభూతాలతో ఏర్పడిన పొరలే. నేనే శరీరం అనేటువంటి భావము, తర్వాత నేనే ప్రాణం అనేటువంటి భావము, నేనే మనసు అనేది భావము, నేనే బుద్ధి అనే భావము, ఇవన్నీ పెట్టుకోవటమే పొరలు. ఇవి నువ్వు మనసు కాదు, ప్రాణము కాదు, బుద్ధి కాదు, ఏమి కాదు, నువ్వు నిరాకారమైనటువంటి భగవతత్వంలో భాగమే అనేటువంటి విషయంగా నువ్వు ఒక్కొక్క స్టెప్ జరుపుకుంటూ పోవడమే భగవతత్వ సాధన. ఎప్పుడైతే అది పైకి వెళ్తూ ఉంటుందో గ్రాఫు, మనం తయారు చేసుకున్నటువంటి ఈ గ్రాఫు చిన్నగా పడిపోతూ ఉంటుంది. అది ఎవరి అనుభవానికి వాళ్ళకు వస్తుంది. ఎందుకు, మనసులో మనం పాతకాలంలో ఇప్పుడు పోల్చుకుంటే ఘర్షణలు తగ్గిపోతాయి. ఎందుకు ఘర్షణలు తగ్గిపోతున్నాయి అంటే, నేను అనేటువంటి ఆ స్ట్రాంగ్నెస్ తగ్గుతున్నది, కోరికలు తగ్గిపోతున్నాయి. అందుకని ఎప్పుడైతే తగ్గిపోతున్నాయి అవన్నీ ఆ సమస్థితి వస్తుందో అప్పుడు మన మనసుకు నిశ్చలం ఏర్పడి మనం చేసే కర్మ నిష్కామ కర్మగా చేసి మన ఇంద్రియాలను మన మనసు నిగ్రహించుకొని ఒకే ఆలోచనకు వచ్చి ఒకే భక్తి భావంతో ఏది నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి భావంతో మనము 24 గంటలు ప్రాక్టీస్ చేసుకుంటూ పోవడమే ఆధ్యాత్మిక సాధన. అంతకంటే ఏం లేదు. అది ఎలా చేసుకోవాలని చెప్పింది
భగవద్గీత. మనం ఇప్పుడు భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో మాట్లాడుకుంటూ ఉన్నాము. ఫస్ట్ 6 చాప్టర్లు కర్మ గురించి, భక్తి గురించి, యోగం గురించి, జ్ఞాని లక్షణాల గురించి చెప్పడం జరిగింది. 7వ దాని నుంచి ఏంటి, భక్తి అంటే ఏంటి, అనన్య భక్తితో ఉంటే ఎప్పుడు నేను మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను, మీరు దేనికి ఘర్షణ పడాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను తప్ప ఇంకొకటి ఏమీ అవసరం లేదు అనేటువంటి భావంగా మీరు పరమాత్మ తత్వాన్ని నమ్మటం జరగాలి అనేటువంటి విషయం 7 చెప్పి, ఆ తర్వాత దాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవాలనే దాన్ని జ్ఞాన విజ్ఞాన యోగంలో 8 చెప్పి, ఇప్పుడు మనం 9లో ఏంటి, 9లో మనం చదువుకుంటున్నది రాజవిద్య రాజగుహ్య అనేటువంటి యోగం చెప్పుకుంటున్నాం. రాజవిద్య అంటే ఏంటి, ఈ జ్ఞానానికి సంబంధించింది ఏంటి, ఈ పరమాత్మ జ్ఞానానికి, పరబ్రహ్మ జ్ఞానానికి, తర్వాత భగవానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేది అబ్సల్యూట్ ఉత్తమమైంది. కాకపోతే ఇది రహస్య విద్య అంటాడు. ఎవరికి రహస్యం, ఎవరికైతే భేదభావం పోలేదో, ధర్మబద్ధమైనటువంటి జీవితం లేదో, తర్వాత లోపల బయట ఒకటిగా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి ఇది గుహ్యతరం. అంటే ఏంటి, కొంచెం అర్థం చేసుకోవటం కష్టం, కాకపోతే ఆ ప్రాక్టీస్ తోటి దేన్నైనా జయించవచ్చు. అభ్యాస వైరాగ్యాలు కనుక ఉంటే కష్టం కూడా కాదు అన్నట్టు చెప్పటం జరిగి ఏం చెప్తున్నాడు, ఇంకా ఏం చెప్పాడు ఇందులో, అంతా నా నుంచే వచ్చింది కానీ నేను ఇందులో లేను, ప్రతిదీ పరమాత్మ తత్వంలో నుంచి వ్యక్తమైందే తప్ప ఏది, ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి, ప్రాణం లేనివి ప్రాణం ఉన్నవి తేడా ఏంది, ప్రాణం ఉన్నవి ఏంది, ఇప్పుడు మన మామూలు జీవం చిన్న పురుగు మీద కొట్టినది పారిపోతూ వెళుతుంది, అంటే దెబ్బ తగిలింది అనేటువంటి విషయం అది ఎక్స్ప్రెస్ చేయగలదు. మరి ఇప్పుడు భూమి మీద కొట్టాము, భూమి ఎక్స్ప్రెస్ చేయలేదు, అంటే భూమికి అంటే ఏంటి, భూమి కొద్దిగా గొప్ప చైతన్యం ఉన్నా పూర్తిగా మామూలు జీవ చైతన్యంలాగా దానికి కదలిక లేదు. అంటే పంచభూతాలకి జడాలన్నమాట, కదలిక లేదు. అంటే ఏంటి, కదలిక అంటే ప్రాణంగా మీరు నన్ను తవ్వద్దు అని చెప్పగలిగేటువంటి చైతన్యం లేదనమాట. భూమికైనా, నేలకైనా, నీళ్ళకైనా, అగ్నికన్నా, వాయువుకైనా, ఆకాశానికైనా. వాటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం పరిస్థితి కూడా అంతే. ఒకే ఒక ప్రాణి అంటే చైతన్యం ఉన్నటువంటి జీవ చైతన్యానికి మాత్రమే కదలిక ఉంటుంది, అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది. ఈ 2 నా నుంచే వచ్చాయి నాయన. కాకపోతే ఏంది, అవి చేసే ఏ కర్మలు నాకు సంబంధం లేదు, నా ద్వారా సృష్టి జరగడమే మొదలైంది తప్ప నేనేం సంబంధం లేదు అని ఇప్పుడు మనం 9వ చాప్టర్లో మాట్లాడుకుంటూ, ఆ తర్వాత ఏంటి, ప్రకృతిలో వచ్చినవి ఉంటాయి, మళ్ళీ ప్రకృతిలోనే కలిసిపోతాయి, వాటి కర్మానుసారంగా వాటి యొక్క క్రియలకు అనుగుణంగా, కర్మలకు అనుగుణంగా నేను వాటిని సృజిస్తాను. అంటే ఏంటి, ఎవరి లైఫ్కి వాళ్ళే కారణం తప్ప నేను కాదు అని నిన్న చెప్పటం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటి అని నేను అంతవరకు చదివాము. ఇంకేం చెప్పండి, నిన్న ఏ పని చేసినా సరే నువ్వు దేనికి కూడా మనసుని గట్టిగా పెట్టి అంతా నాదే అని నేను చేయవాకు, ఉదాసీనంగా ఉంటూ కర్మలను నిర్వర్తించు. అంటే ఏంటి, దేని మీద నువ్వు ఆసక్తి పెట్టినా అది మళ్ళీ నీ మనసు మీద ఒక మార్క్ ఏర్పాటు చేస్తుంది అంటాడు. అంటే అర్థమైంది, మనసు మీద ముద్ర పెట్టామంటే అర్థం ఏంటి, కోరిక వస్తుంది అని, అంతకంటే ఏం లేదు. ఇప్పటి వరకు చెప్పింది ఏంటి, కోరికలను బ్యాలెన్స్ చేసుకోండి. ఆకలి, భయము ఏంటి, ఆకలి, దాహము, భయము, తర్వాత నిద్ర, మైథునం, ఇవన్నీ ప్రతి జీవులకి ఉంటాయి. కాకపోతే ఏంటి, ఆకలికి ఆహారం తీసుకుంటున్నామా, కోరికల కోసం తీర్చుకుంటున్నామా, అట్లాగే ఏ విషయమైనా సరే పరమాత్మతత్వం ఇచ్చినటువంటి వాటిలో ఏ లోపాలు లేవు. కాకపోతే ఏంటంటే మన జీవ చైతన్యంలో మన మనసును ఉపయోగించి రకరకాల కోరికలు పెట్టుకొని వాటికి మనంగా పరుగెడుతూ ఉన్నాము. పొరపాటున కూడా ఈ భూమి మీద పుట్టిన జీవత్వం ఉన్నవెవరు కూడా నాకున్న అన్ని 100% కోరికలు తీరాయని చెప్పరు. ఎవరు చెప్పగలుగుతారు? కోరికే లేకుండా ఎవరికైతే కంటెంట్మెంట్ ఉంటుందో, ఎవరైతే తృప్తి చెందుతారో వాళ్ళు మాత్రమే కృతజ్ఞతలు, థ్యాంక్ గాడ్, నేనెంత హ్యాపీగా ఉన్నాను, నాకు ఇంకా ఏం అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పగలరు. అలా రావడం కోసం మాత్రమే ఈ భగవద్గీత మనకి చెప్పింది. అలా రావడం జరిగితే మనం కూడా నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో ఉంటాం. నిరాకారమైన పరమాత్మతత్వం ఏంటి, సృష్టి అయితే ఆయన నుంచి వ్యక్తమైంది, కానీ ఇలా ఉండాలి అలా ఉండాలని ఆయన ఏం కోరుకోలే, తర్వాత నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోలే. శక్తి ఉన్న ఆ శక్తిని తను ఉపయోగించుకోవాలని తను అనుకోలే. అలాంటి స్థితి కనుక మనకు వస్తే ఏ కోరిక లేకుండా మనం కూడా పరమాత్మతత్వంలోనే ఉండి మన మనస్సుని మన కోరికల కోసం ఉపయోగించకుండా కనుక ఉంటే ఆ విధంగా మన ద్వారా కూడా వ్యక్తమవుతున్నది భగవతత్వమేను, నువ్వు భగవంతుడేనని
భగవద్గీత చెప్పటం జరిగింది. అంటే దానికి ఏం చేయాలంటాడు, నిష్కామ కర్మ తర్వాత దాన్ని ఇండిఫరెంట్గా ఉండడం. ఇండిఫరెంట్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా ఆసక్తి పెంచుకోకుండా ఉండడం అని చెప్తున్నాడు. కానీ మళ్ళీ మన ద్వారా జరగాల్సిన పని మన ప్రాణం ఉన్నంత వరకు మనం మన ద్వారా జరగాల్సిందే అంటాడు. అంటే ఏంటి, కర్తవ్య కర్మ ఉంది కానీ నేనే అనేటువంటి భావం లేకుండా ఉండడం అనేదే మెయిన్ ప్రిన్సిపల్ అనమాట. తర్వాత ఇప్పుడు ఇంకేంటి, ఈ 10వ ఏం చెప్తున్నాడు, అర్జున అధిష్టానైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణం వలననే సంసార చక్రం పరిభ్రమించుచున్నది. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, ఇప్పుడు అంటే ఏంటి, నా అధిష్టానతనైన నా అధ్యక్షతన అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు మనం అధ్యక్షుడు అనే పేరు ఎందుకు పెట్టుకున్నామో తెలుసా, అధ్యక్షుడికి బోలెడు పవర్స్ ఉంటాయి కానీ అధ్యక్షుడు ఏమి చేయడు. చేసేది ఎవరు, అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు తర్వాత ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ పనిచేస్తాడు. అట్లాగే మన ఆంధ్రప్రదేశే తీసుకుందాము, గవర్నర్ ఉంటాడు, బోలెడు పవర్స్ ఉంటాయి గవర్నర్కి. ఏం జరగాలన్నా గవర్నర్ సంతకం పెడితే తప్ప ఏది బిల్లు బయటికి రాదు. కానీ గవర్నర్ ఏమన్నా చేస్తాడా, ఏమీ చేయడు. చేసేదంతా ఎవరు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి, నా అధ్యక్షతన వ్యక్తమైనటువంటి ప్రకృతే ఇదంతా చేసుకుంటూ పోతోంది, ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది, ఈ కారణం వలనే సంసార చక్రం పరిభ్రమించుచున్నది అంటాడు. అంటే ఏంటి, ఈ ప్రకృతిని నేను ఫార్మల్గా భూమి ఉంటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేశాను, భూమి మీద నాలాగనే బోలెడు మంది సృష్టింటే బాగుంటుంది అని ఒక ఆలోచన చేశాను. అక్కడ నా శక్తి ఆగిపోయింది. అంటే నా ద్వారా వస్తుందని నాకు తెలుసు, కానీ రిమైనింగ్ పోర్షన్ పాపం ఆయన ఏం చేయాల, ఎవరు చేసుకుంటూ పోతున్నారు, మనమే చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆయన చెప్పింది ఏంటి, మనకు అంతకుముందు లాస్ట్ దాంట్లో ప్రకృతి అంటే ఎవరు, అష్ట ప్రకృతి అన్నాడు. అష్ట ప్రకృతి అంటే ఏంది, జడము చేతనం అన్నాడు. జడ ప్రకృతి ఏంటి, భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం జడము. అట్లాగే ఇంకో 3 ఏంటి, మనసు, బుద్ధి, అహంకారం, అవి కూడా జడమే అని అన్నాడు. మరి చేతనం అయింది ఏది, చేతనం అంటే లైఫ్ ఉన్నది, సెన్షియస్, మన జీవ చైతన్యం, మనం అనండి, చెట్లనండి, ఆ తర్వాత కదులుతున్నటువంటి పురుగు, పుట్ర, అదంతా జీవ చైతన్యం. ఈయన ఏం చెప్పాడు, ఈ జడము ఈ చేతనం కూడా నా ద్వారానే వచ్చింది, దాన్ని ప్రకృతి అంటాము అని చెప్పేశాడు. మరి ఈ సృష్టి అంతా మరి క్రియేట్ చేసింది ఎవరు, రిమైనింగ్ సృష్టి అంతా నాకేం సంబంధం లేదు, నేను అక్కడ కూర్చొని ఉన్నాను, ఈ ప్రకృతే మళ్ళీ సృష్టించుకుంటూ పోతుంది అంటాడు. ప్రకృతి అంటే ఏంటి, నేచరు. మళ్ళీ ప్రకృతి నేచర్ అంటే ఇంకా ఆమెకున్నటువంటి ఇంకో పేరేంటి, మాయాశక్తి, మాయ. ఇప్పుడు ఎవరు సృష్టి చేసుకుంటున్నాడు, కాలం అనేటువంటి కాలపురుషుడు, అంతే కదా. పుట్టిన తర్వాత ఏమొస్తుంది, చాలాసార్లు అనుకున్నాం కదా, ఖాళీలో నుంచి వచ్చిన తర్వాత కాలం ఏర్పడుతుంది, దానికి ఒక రూపం ఏర్పడుతుంది అన్నాడు. అందుకని ఆ కాలానికి రూపానికి ఏం పెట్టాడు, కాలానికి ఏమో కాలుడు, జ్ఞానము, ఈశ్వరుడు అని పెట్టాడు. ఈ సృష్టి అంతా వ్యక్తం అవుతున్నటువంటి పనంతా చేసేది ఎవరికి పెట్టాడు, మహాశక్తి అమ్మవారిని పెట్టాడు. అంటే అష్టలక్ష్ములు, అష్టశక్తులు, ఇదంతా ప్రకృతి. మరి ఈ ప్రకృతికి ఏమైనా పర్సనల్ పవర్ ఉందా, ఏమి లేదు. ఈ పవర్ పట్టుకుంది మళ్ళీ అక్కడే, అంటే ఆ భగవతత్వ పవరే ఈ కాలము ఇది కలిపేసుకొని, అంటే దీన్ని మహామాయలాగా చేసుకుంటూ పోతూ ఉన్నారు, నాకేం సంబంధం లేదు, ఇలా చేసుకుంటూ సంసార బంధంలో ఇరుక్కుంటున్నారు అంటున్నాడు. అట్లాగే మన విషయం తీసుకున్నాం, మనం కూడా అంతే. మన దగ్గర ఏముంది, శరీరం ఉంది. ఈ శరీరాన్ని నడపడానికి దగ్గర మనకు ప్రాణశక్తి ఉంది, అదే అమ్మవారు అనుకుందాం శక్తి. ఆ తర్వాత ఇలా చెయ్యి అలా చెయ్యి అని మనకి ఎవరు చెప్తున్నారు సజెషన్స్, మన లోపల ఉన్నటువంటి మన మనసు చెప్తుంది, అది జ్ఞానము. అంతే కదా. ఇప్పుడు మనకి జ్ఞానం కనపడుతుందా, శక్తి కనపడుతుందా, అవి రెండు కనపడవు. అంటే మాయా కనపడదు, కాలము కనపడదు. మరి కనపడుతున్నది ఏంటి, మనం సృష్టించుకున్నటువంటి ఈ శరీరం, ఇదిగో నేను ఇలా ఉండాలి, ఈ పనులన్నీ చెయ్యాలి అని ఒక సృష్టించుకొని బయటపడ్డాం. అందుకని దాన్ని, ఈ సృష్టి దాన్ని ఏమన్నాడు ఆయన, చక్రం అన్నాడు. అంటే ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు, అక్కడ పడేశాడు. ఈ చక్రం అంటే గుండ్రంగా తుది లేదు మొదలు లేదు, అటువంటి చక్రం నడిచిపోతూ ఉంది. అందుకనే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, తర్వాత విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం అని 7 చక్రాలు పెట్టుకున్నామంటే 7 స్టెప్పులు అనమాట. 7 స్టెప్పులు అంటే ఏంటి, భగవతత్వం శూన్యంగా ఉన్నటువంటి పరమతత్వం ఆకాశంగా వ్యక్తమయ్యి, అంటే ఏంటి, తర్వాత రకరకాల కోరికలు పెట్టుకొని, ఆ తర్వాత వైఖరి, ఆ తర్వాత గాలి, వాయువు అంటే మన హృదయము, ఆ తర్వాత మళ్ళీ వచ్చేమో మన మనస్సు, దాని తర్వాత మళ్ళీ ప్రాణం, మనస్సు, దాని తర్వాత శరీరం. ఇట్లా 7 డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. డైమెన్షన్స్ అంటే ఏం లేదు, నిరాకారమైనటువంటి భగవతత్వంలో వ్యక్తమైంది ప్రాణం, అంతే కదా. కదలికే కదా, ఆ కదలిక వ్యక్తం అవుతూనే కాలం, ఆ తర్వాత అది తెలిసింది, అది బుద్ధి, తర్వాత మనసు,
మనసు తర్వాత ఇంద్రియాలు, ఇంద్రియాల తర్వాత శరీరం, శరీరం తయారు చేసుకున్నటువంటి మనుషులు, వస్తువులు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఎట్లా జరగాలి? మనుషులకి, వస్తువులకి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు. అంటే ఏంటి, మానసికంగా ఇండిఫరెంట్గా ఉంటూ భౌతికంగా చేసుకుంటూ పోవాలి. అదంతా శరీర సృష్టి, ప్రకృతి సృష్టి అనే ఆలోచన ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడైతే నీకు ఆ ఆలోచన నీ మనసుకు ఉంటుందో నీ ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతోంది? ఎమోషన్స్ తగ్గిపోతాయి కాబట్టి. చూసుకోండి, మన బ్రీతింగ్ కూడా మనకి టెన్షన్ లేదనుకోండి, స్లోగా బ్రీతింగ్ తీసుకుని స్లోగా వదులుతాం. అదే టెన్షన్గా చెప్పామనుకోండి, గుండె కొట్టుకుంటుంది, భయపడుతూ ఉంటాం. అందుకని మనసుకు అటువంటి ఇది వచ్చిన తర్వాత ఆ ఉదారత వచ్చి ఎంతవరకు ఉండాలో అంతవరకు వచ్చిన తర్వాత ప్రాణశక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి పెరుగుతుందో సత్యమేది అసత్యమైంది అనేటువంటి కొద్దో గొప్ప మనకి జ్ఞానం తెలుస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ముందు మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలి. అందుకే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి స్టెప్స్ చెప్పాడు. అది అయిపోయిన తర్వాత మన మనసుకి కొంచెం ఓహో ఇదంతా నేను ఇప్పటిదాకా నేను అనుకున్నాను, నేనేం లేదు, నాకు తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి, నాకు తెలియకుండా ఏం జరగబోతుందో కూడా తెలియదు, ఇదంతా ఒక భ్రమ. ఈ భ్రమలో ఎంతవరకు అంతవరకు ఉంటూ అధిష్టానమే నడిపిస్తుంది కాబట్టి శరీరం పనిచేసుకుంటూ పోతుంటే ఇంకా నాకేమీ లేదు, నీ ఇష్టం అని దండం పెట్టడం జరిగి ఈ స్థితి అంతా ఎక్కడుంది, ఎవరికి తెలుస్తోంది? ఈ ఉండడం అనేటువంటి విషయం నా జ్ఞానంకిక తెలుస్తుంది. నాకు ఎవరి మీద ప్రేమ వచ్చింది, ఎక్కడొస్తుంది? నా మనసుకు తెలుస్తుంది. కోపం వచ్చింది, నా మనసుకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే ఇది ఉంది, నా దగ్గరే ఉంది, ఇంకెక్కడా లేదు. ఓహో ఆ ఉండడాన్నే భగవతత్వం అనుకుంటాము అనుకొని దాన్ని నేను ఎలా గ్రహించాలి అని ఈ అనవసర విషయాలన్నీ తీసుకొని పోయిన తర్వాత కొంచెం మనసు తేలికపడి ఓహో ఇదే కదా భగవతత్వం అనేటువంటి విషయం అవగాహనకు వచ్చిన తర్వాత మన అహంకారం తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా నోట్లో నుంచి వచ్చే మాట మన వైఖరి మారిపోతుంది. అప్పటిదాకా నేనెంత నువ్వెంత అనే మనుషులు ఇదంతా ఏమి లేదు అనేటువంటి ఒక సాత్విక వ్యవహారానికి వస్తారు. అది వైఖరి. ఎప్పుడైతే ఆ వైఖరి మారిందో ఓహో భవిష్యత్తు భూతకాలం జరిగిపోయింది, మనకేం సంబంధం లేదు, జరగబోయేదంతా మాయ, ఏం సంబంధం లేదు, ఆ భగవతత్వం కూర్చున్నటువంటి సృష్టిని మనం చేసుకుంటూ పోతున్నాము, అందుకని ఏం సంబంధం లేదు, ప్రస్తుతంలోనే ఉంటూ ఏది ఇస్తే అది ప్రసాదంగా స్వీకరిస్తూ మనం తయారు చేసుకున్నది ఏదన్నా ఒకటో ప్రారంధం ఉంటే దాన్ని క్లియర్ చేసుకుంటూ ఏమీ లేని స్థితికి మనం ఎప్పుడైతే వెళతామో అప్పుడు సహస్రార చక్రం 7వ స్టెప్పు. అంటే కొన్ని వేల ఆలోచనలన్నీ పోయి ఏది మనకు అవసరమైతే అదే ఆలోచన వచ్చి అదే ఆలోచనకు సంబంధించిన పని మన ద్వారా జరిగిపోతూ మన శక్తి, మన మానసిక శక్తి రెండు బ్యాలెన్స్ అయ్యి మన కర్మ, మన ఆలోచన, మన చేతలు 3 ఒకటైపోతాయి. అంటే ఈ విధంగా మన ఆధ్యాత్మిక సాధన జరగాలి. అంటే ఏంటి, మనం భౌతికంగానే ఉంటాము, మానసికంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ మానసికంగా చిన్న టెన్షన్ కూడా పెట్టుకోకుండా శరీరం ద్వారా పని చేసుకుంటూ పోవటం విషయమే చెప్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, నా అధ్యక్షతన తయారైనటువంటి ప్రకృతి చేసుకుంటూ పోతుంది, ఈ ప్రకృతి సంసార చక్రంలో కూరుకుంటూ పోతుంది అంటాడు. మరి ఈ ప్రకృతి తయారు చేసుకున్న సంసార చక్రాన్ని ఎవరు తీసేయాలి? దేవుడు వచ్చి తీసేస్తాడా? తీసాడు, మనమే తీసేసుకోవాలి. అది చెప్పింది భగవద్గీత. అంటే ఏంటి, మన కర్మని స్వార్థం లేకుండా చేస్తూ మన మనసుని వేరే ఆలోచనల మీద పెట్టకుండా కేవలం భగవతత్వ భావన మీద పెడుతూ అంతా ఆ శక్తిలో భాగం అనేటువంటి ఆలోచన పెట్టుకుంటూ మన పర్సనల్గా ఉన్నటువంటి కోరికలన్నీ తగ్గించుకుంటూ ఎప్పుడు తగ్గిపోతాయి, ఒకే ఒక ఆలోచన మీద మనసు పెట్టగలిగినప్పుడు తగ్గిపోతాయి అన్నమాట. అందుకని అప్పుడు ఈ సంసార చక్రంలో నుంచి బయటపడటం జరుగుతుందని 10వ పాయింట్ చెప్పాడు. 11 ఏం చెప్తున్నాడు, ఈ పరమభావమును ఎరుగను మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్యానిగా భావించి తక్కువగా ఊహింతురు. అంటే ఏంటి, అంతా నా దగ్గర నుంచి వచ్చే నేనే నా నిరాకారమైన శక్తి ద్వారా వ్యక్తమైంది అనేటువంటి విషయం తెలియనట్టి మూడులు ఏం చేస్తారు, మామూలుగా అవతారాలు ఏదో కొన్ని పనులు జరగడానికి వస్తాయి కదా శరీరం తీసుకొని, అందుకని అదే సత్యం అనుకుంటూ నన్ను మర్చిపోయి దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ నన్ను కూడా సామాన్య మానవునిగానే భావిస్తూ ఉంటారు. నేను సామాన్య మానవుని కాదు, భగవతత్వ శక్తిని అంటాడు. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వశక్తి అణువణువు ఉంది. అంటే ఇక్కడుందా ఇక్కడ లేదా అని లేదు. అందుకని ఇక్కడ సామాన్యము భగవతత్వము అని తేడా లేదు, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి భావన. అంటే మనం ఏది చూసినా అదే కదా, మనసులో ఆలోచించినా అదే కదా, మనం మాట్లాడుతున్నా అదే కదా, మనం ఏదైనా చేస్తున్నా అదే కదా అనేటువంటి భావనలో ఉండాలి. అంతే తప్ప మళ్ళీ మనం వేరు చేసి ఆ గుళ్ళో ఆ దేవుడు మనకేదో ఉపయోగం చేస్తున్నాడు, ఇంకెక్కడో స్వామీజీ వచ్చి మనకేదో ఇస్తున్నాడు, ఇవ్వచ్చు, కానీ ఆ స్వామీజీ కూడా పరమాత్మ తత్వంలో భాగమే. అంతే తప్ప ఆ స్వామీజీ మామూలు మనిషిలాగా ట్రీట్ చేయకూడదు. మనం ఎక్కడైనా ఆశ్రమాలకు వెళ్తాము, భగవతత్వం అనే భావనలో ఉంటాము, అంతే తప్ప మళ్ళీ ఒక మనిషిగా వాళ్ళని ట్రీట్ చేయకూడదు అంటాడు. కానీ లోపల మనకి తెలుసు భగవతత్వం నేను అదే,
ఆయన అదే జరుగుతున్నదనేటువంటి విషయాన్ని గ్రహణ పెట్టుకోవాలి. లోక కళ్యాణ అంటే ఏంటి, నన్ను మానవునిగా చూడవద్దు అంటాడనమాట. అంటే ఏంటి, ఉన్నదంతా దైవత్వమే కదా, అంటే ప్రతిదీ దైవత్వంగా చూడటం అనేది అత్యుత్తమమైన విషయం. అంతేగా చెప్పాడు. కుక్కలో, బ్రాహ్మణుల్లో, ఆ తర్వాత చండాలు లేదు అనే పదాలు ఏదో వాడారు. అందరినీ ఎవరైతే సమంగా చూస్తాడో వాడు జ్ఞాని అంటాడు. అంటే ఎప్పుడు జ్ఞానం అవుతాడు, ఉన్నదంతా ఒకటే రకంగా వ్యక్తమైనప్పుడు మనకి వాళ్ళకి తేడా ఏంటి, ఏం లేదు కదా. కాకపోతే భౌతికంగా జరగాల్సినవన్నీ జరిగిపోతూ ఉంటాయి, తప్పదు. కాబట్టి అది చేస్తూ కూడా భగవతత్వ భావంలోనే ఉండడం జరగాలి అంటాడు. రేపు కంటిన్యూ చేద్దాం.